హలో గైస్, మనం ఈరోజు బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చేసుకోబోతున్నాం. ఇందులో భాగంగా కొన్ని విషయాలు నాకైతే అసలు నచ్చలేదు. ముఖ్యంగా కామనర్స్ వాళ్ళ బిహేవియర్ మరీ వరస్ట్గా ఉంది. అది హోస్ట్ ముందు 4 సార్లు ముందు కాలు మీద కాలేసుకొని ఎంత బలుపుతో కూర్చున్నారో చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత వరస్ట్గా ఉన్నారో. ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఆర్మీ మ్యాన్ ఎదురుగా ఉన్న హోస్ట్కి కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకోవటం. అలాగే మాస్క్ మ్యాను, శ్రీజ, ప్రియా వీళ్ళు నలుగురు ఏందో మరి పెద్ద సెలబ్రిటీ అనే భావనలో ఉన్నారో తెలియదు. మినిమం కామన్ సెన్స్ అది, కాలు మీద కాలు వేసుకోకూడదనే సెన్స్ లేదు. ఇంకా తర్వాత మ్యాటర్లోకి వస్తే ఎపిసోడ్ విషయానికి వస్తే ఎపిసోడ్ పర్లేదు అనిపించింది నాకు. సార్ ఇలాగే ఎవ్రీ సాటర్డే ఉంటే మనకి కొంచెం షో మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే సండే ఈజ్ ఫండే అని అది ఎలాగో ఆ ఎపిసోడ్ రివ్యూ అలాగే దాన్ని చూడటం కూడా వేస్టే. ఎలిమినేషన్ రౌండ్ గురించి మనం అనాలిసిస్ చేద్దామంటే ఆల్రెడీ మన బిగ్ బాస్ టాప్ రివ్యూవర్లో లీకుల పేర్లతో చెడదొబ్బుతున్నారు. సో మనం సండే రివ్యూ చేయడం కూడా వేస్టే. ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. నా ఉద్దేశం ప్రకారం అసలు ఎవరు ఎలిమినేట్ అనే విషయం మనకు ముందుగా తెలియకపోతే ఆ ఇంట్రెస్ట్ భలేగా ఉంటుంది. మన బిగ్ బాస్ లవర్స్కి ఆ ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నారు. దయచేసి ఎవరైనా బిగ్ బాస్ ట్రూ లవర్స్ ఉంటే అలాంటి లీక్డ్ ఇన్ఫర్మేషన్ గురించి పట్టించుకోకుండా అవాయిడ్ చేయండి. అలా ప్రతి ఒక్కరూ అలాంటి వీడియోస్ మీరు అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా రీచ్ తగ్గి వాళ్ళకు కూడా అర్థమైంది, మనకు కూడా షోకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పాలంటే నాగ్ సారు మంచి మంచి విషయాల్ని రైజ్ చేశారు. అలాగే సెలబ్రిటీస్కి మంచి హైప్ ఇచ్చారు. అలాగే కామనర్స్కి వాళ్ళు చేసిన మిస్టేక్స్ని క్లియర్గా తెలిపారు. అలాగే తనుజాకి క్లీన్ చిట్ ఇచ్చారు, తను తప్పు లేదని వంట విషయంలో. సో అది తనకి చాలా బూస్ట్నిచ్చే విషయం. అలాగే మాస్క్ మ్యాన్ ఏంటా ఏ మనిషి మరీ దారుణంగా ఉన్నాడు. అతన్ని చూస్తే నాకు ఒక సైకోని చూసినట్టే ఉంది. అతని అభిప్రాయాలను వ్యక్తపరుస్తాడు, అలాగే హార్ష్గా కామెంట్ చేస్తాడు, హార్ష్గా ఎవరి మీద అంటే అలా అరుస్తాడు. కానీ అతనికి చేసిన తప్పుని కంటెస్టెంట్స్ కానీ హోస్ట్ కానీ చెబుతుంటే దాన్ని పట్టించుకోకుండా రివర్స్ ఫైర్ అవుతాడు. మినిమం నాగ్ సార్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అలాంటి పర్సన్ని ఇమీడియట్గా ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి పర్సన్ ఒకరిని చూసి ఎవ్రీ సీజన్ పుట్టకొడుకులాగా పుట్టుకొస్తారు, లైక్ పల్లవి ప్రశాంత్ లాగా. సో ఇలాంటి చెత్తని ఫస్ట్లోనే ఏదో ఒక రెడ్ కార్డో ఏదో ఒక తొక్క ఇచ్చేసి అలాంటి నా కొడుకుల్ని ముందు ఎలిమినేట్ చేయాలి. అతని గురించి పూర్తి ఓన్లీ అభిప్రాయంగా ఒక షార్ట్ చేశాను, ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. అతనికి ఎన్ని మంచి ఇన్పుట్స్ ఇచ్చినా వితండవాదం చేస్తున్నాడు. అతను పట్టిన కుందేలకి మూడే కాలం అనే ధోరణితోనే ఉన్నాడు. సో ఈరోజు ఎపిసోడ్లో 70% అతని గురించి క్లాస్ చెప్పడానికే నాకు సరుకు సరిపోయింది. మిగతా వారికి చెప్పడానికి పెద్దగా అంత అనిపించలేదు. అలాగే రాము రాథోడ్ని పొగట్టడం కూడా మంచి విషయం. సంజయ్ గారికి తను చేసిన మిస్టేక్స్ ఏందో క్లియర్గా తెలియరు. అలాగే సృష్టి గురించి ఏం మాట్లాడలేదు, ఎందుకంటే తను గేమ్ కూడా ఏం మాట్లాడలేదు. తను ఆల్రెడీ ఎలిమినేట్ అయిందని మన కొంతమంది లీకులు చెబుతున్నారు కాబట్టి తన గురించి ఎక్కువగా కంటెంట్ ఉండకపోవచ్చు. తర్వాత శ్రీజ అలాగే ప్రియా కొంచెం ఓవర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో రీతు మంచిగా స్టాండ్ తీసుకుంది. తను నమ్మిన సిద్ధాంతానికి 12 మంది అపోజ్ చేసిన తన స్టాండ్ మీద తను ఉంది. అది రైటా తప్ప అనేది పక్కన పెడితే తనకి ఏమి అర్థమైందో అది క్లియర్గా చూసింది. వాళ్ళకి అంతలా వీడియో చేసినా కూడా మాస్క్ మ్యాన్కి అర్థమవుతుందో తెలియదు. అర్థమైనా కూడా తను చేసింది రైటు, తన ఇంటెన్షన్ కరెక్ట్ అని నిరూపించుకున్నాడు. లేడీస్ని తక్కువ చేయడమే కాకుండా ఇద్దరు వ్యక్తుల్ని లేడీస్ లాగా ట్రీట్ చేయడం ఎంతవరకు శుభమని మీరే ఆలోచించాలి. ఈరోజు మాస్క్ మ్యాన్ బిహేవియర్ నచ్చని వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడ్ బై.